నిజామాబాద్ జిల్లాలో వెరైటీ వినాయకులతో గణేష్ మండపాలు కొలువు తీరాయి. పోచమ్మ గల్లీలో 54 అడుగులతో భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గరుడ వాహనంపై ఉన్న భారీ బొజ్జ గణపయ్య అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. అదే గల్లీలో ఏర్పాటు చేసిన బంగారు వినాయకుడిని చూసేందుకు జనం క్యూ కట్టారు. కిసాన్గంజ్లో వాసవి కన్యకా పరమేశ్వరి గణేష్ మండలి వారు వేసిన ఆంజనేయుడు రాక్షస సంహారం సెట్ అందరినీ ఆకట్టుకుంటోంది. सामने उनके आराध्य देवों के देव महादेव बस కన్యకా పరమేశ్వరి టెంపుల్లో వినాయకుడు చాలా బాగుంది. ఇక్కడ డెకరేషన్ చాలా బాగుంది. ఇక్కడ వైష్ణవిదేవి భైరవుని సంహరించడము, కైలాస పర్వత ఇది రావణాసుడు కైలాస పర్వతాన్ని ఎత్తడము, ఇలా డెకరేషన్ చాలా బాగుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాము, ఎప్పుడొక్క డెకరేషను ఇక్కడ సెట్ చేస్తుంటారు, స్పెషల్గా ఉంటుంది. బంగారు వినాయకుడికి ఒక్కసారి పూజ చేస్తే 100 సంవత్సరాల పవర్ ఉంటుంది. ఖచ్చితంగా అనుకున్నవి నెరవేరుతాయి. మన తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి అని చెప్పి అంటేనే దానివల్ల భారీ వినాయకుడు పెట్టే వాళ్ళం కూడా ఈసారి చిన్న బంగారు వినాయకుడిని పెట్టి లోక కళ్యాణం కోసం శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వైభవంగా జరిగింది. భారీగా భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు.